శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనం సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలే చాలా మటుకు. స్థానచలనం ఉన్న ఇంటిని రెంటింట్లో ఉంటే, బాడుగ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఇంకో ఇంటికి మారడమో, లేదా గ్రామాన్ని మారడమో, ఉద్యోగస్తులైతే బదిలీ ఇంకో చోటికి వెళ్ళడమో అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. అపకీర్తి పాలు కావడానికి ఆస్కారం ఉంది. రోగ భయము, అనారోగ్య భయము అనేటువంటిది ఉంటుంది. దానివల్ల డబ్బు నష్టపోవడం అనేటువంటిది ఉంది. మీకు దగ్గరి బంధువులకు కూడా కష్టం రావడానికి ఎదురవుతుంది. దానివల్ల కూడా మీరు కొంత డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ తులారాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అగ్ని భయము, క్షోర భయము, రోగ భయము 3 రకాలుగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అగ్ని భయము అంటే అగ్ని లేదు కదండి మా ఇంట్లో, ఇప్పుడు అన్ని స్టవ్లే కదా, నిప్పు ఎక్కడికి మా ఇంట్లో, నిప్పు భయం ఎలా అంటే ఆ స్టవ్ అంటే అది కూడా నిప్పే కదా, విద్యుత్తు కూడా ఒక రకమైన ఒక నిప్పే కదా. ఆ విద్యుత్తు వల్ల కూడా మనకు ఇది కావచ్చు. అందు గురించి విద్యుత్ దగ్గర కానీ, అంటే అంత కరెంటే మా దగ్గర నిప్పే ఉండదు, అగ్ని భయం అని చెప్తున్నారు అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను. అగ్ని అంటే అది మనము కట్టెలు వెలిగించితేనే అగ్ని కాదు. ఈ ఎలక్ట్రిసిటీ అని ఏదైతే కరెంట్ ఏదని అంటున్నామో అది కూడా అగ్నే, కాల్చేదే. అది కూడా దహింపజేసేటువంటిది కాబట్టి అది కూడా అగ్నే, దహింపజేసేటువంటిది కాబట్టి దానివల్ల కూడా ఏదైనా ప్రాబ్లం రావచ్చు. దానివల్ల కూడా జాగ్రత్తగా ఉండండి. చోర భయము, ఇంటికి తాళాలు వేసుకుంటున్నాము, ఎక్కడికో దేశానికి వెళ్తున్నామని వెళ్ళేటప్పుడు తాళాలు వేయడం మర్చిపోయి ఆ సంతోషంలో వెళ్ళిపోకండి, జాగ్రత్తగా చూడండి. దీనివల్ల చోర భయం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈనాడు రకరకాలుగా మనం యూట్యూబ్లలో చూస్తున్నాము, ఏదో మోసం చేసి డబ్బు నష్టపోవడం అనేటువంటిది. వీడు అది ఇస్తాను, రూపాయికి 10 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలకు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏవో అన్నీ చెప్తున్నారు, మా వాట్సాప్లు పెడుతున్నారు. అలాంటి చూసి కూడా మోసపోకండి, జాగ్రత్తగా వ్యవహరించండి. దానివల్ల చోర బాధ అంటారు దాన్ని. అంటే 10 రూపాయలు ఇస్తా, 10 రూపాయలు మీరు 10 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు నేను 100 రూపాయలు ఇస్తానండి 10 నిమిషాలలో అంటాడు. 10 రూపాయలు పోతాయి, 100 రూపాయలు పోతాయి. అది కూడా ఒక రకమైన ఒక చోరమే, దొంగతనమే. అలాంటి వాటికి దూరంగా ఉండండి. రోగ భయము, అనారోగ్యంగా ఊరికే ప్రయాణాలు చేయడం వల్ల, అక్కడిక్కడ తిరగడం వల్ల, పనికిరాని తిరుగుళ్ళు ఎక్కువగా తిరుగుతుంటారు. ఈ పనికిరాని తిరుగుళ్ళు ఎక్కువగా తిరగడం వల్ల, అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్య నష్టం అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. దీనివల్ల అధైర్యం, అయ్యో నేను ఇంత చేసినా ఏ పని కాలేదే అనేటువంటి ఒక ధైర్యం కోల్పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానికి తోడు ఈ వారంలో, ఈ మొదటి వారంలో మీరు కఠినంగా మాట్లాడడానికి ఉంటుంది. మీ దగ్గర మనసు కఠినమైపోతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తి మీకు ఏది చెప్పినా దాన్ని కఠినంగా తీసేయడం జరుగుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తి బాధపడి మీకు మంచి సలహా ఇస్తామని ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మీకు సహాయం చేయలేకుండా పోతాడు. కాబట్టి మాటను కాపాడుకోండి. మాట చాలా ముఖ్యం. మనం ప్రేమగా మాట్లాడి కార్యాన్ని సాధించాలి కానీ కఠినంగా మాట్లాడలేదు. దానివల్ల నిష్ఠూరాలు ఏర్పడము, మన బంధువులతో కావచ్చు, భార్యాబిడ్డల చేతే కావచ్చు, తల్లిదండ్రుల చేతే కావచ్చు, సహోదరుల చేతనే కావచ్చు, మిత్రుల చేతనే కావచ్చు. మీరు కఠినంగా మాట్లాడడం వల్ల వారితో నిష్ఠూరాలు ఏర్పడి వాళ్ళు మన దగ్గరికి రాకుండా పోవడము, మనం అనుకున్నట్టు ఒక కార్యక్రమం జరగకపోవడము ఈ మొదటి వారంలో జరగడానికి ఆస్కారం ఉంది తులారాశి వారికి సెప్టెంబర్లో. ఇక రెండవ వారం కనుక మనం చూసినట్టయితే ప్రయత్న కార్యం చెడిపోతుంది. ఏదో పెద్ద ప్లాన్ వేసి అతను చెప్పాడు ఇతను చెప్పాడు అని చెప్పి పెద్ద ప్లాన్ వేసి దాని గురించి ఏవో అన్నీ కూడా ఆలోచనలు చేసుకొని పెట్టుకుంటే ఆ కార్యం కాస్త తప్పిపోతుంది. దానివల్ల మనోవిచారం కొంత పెట్టుబడి పెట్టినప్పటికీ ఆర్థికంగా బాధపడడం అనేటువంటిది కుంటుపడుతుంది. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రుణ బాధలు పెరగడం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎక్కడో పెట్టుబడి పెట్టాలి, ఏదో చేయాలని చెప్పి బయట రుణం చేసుకొచ్చి పెట్టడము, ఇక్కడ కార్యక్రమం చెడిపోవడము, రుణగ్రస్త యోగం అనేటువంటిది పెరిగిపోతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి రెండవ వారంలో. ఇక మూడవ వారాన్ని కనుక మనం చూసినట్టయితే అనారోగ్యం ఏర్పడడానికి, అంతేకాకుండా భార్య బిడ్డల చేత కూడా వారికి కూడా అనారోగ్యం అనేటువంటిది కొద్దిగా ఏర్పడి
మానసిక చింతన అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా గోరు చుట్టు మీద రోకటి పోటు ఉన్నట్టు అదే సమయంలో స్థాన చలనము, ఇంకో గ్రామానికి వెళ్ళడమో, ఇంకో దగ్గరికి వెళ్ళడమో, లేదా ఉద్యోగంలో బదిలీ కాబట్టి ఇంకో దగ్గరికి ప్రయత్నం చేయడము అన్నీ ఒకసారి వచ్చి కూర్చుంటాయి. దానివల్ల మానసికమైనటువంటి ఒక దౌర్బల్యాన్ని తెచ్చుకోకండి. జరిగేది జరిగి తీరుతుంది, అవుతుంది. కానీ మానసిక దౌర్బల్యం తెచ్చుకొని అనారోగ్యం ఎక్కువగా పెంచుకోకండి. దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలాంటి వాటికి ఈ 3వ వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే ఇందులో మీకు ఏదో ఒక శక్తి ఆవహించినట్టుగా బుద్ధిబలం పెరుగుతుంది. మంచి ఆలోచన జ్ఞానం పెరుగుతుంది 4వ వారం వచ్చేటప్పటికి. ఇంతకాలం ఈ 3 వారాలలో ఏదో పెద్ద పోడగొట్టుకున్నట్టుగా బాధపడేవారు ఒకేసారి 1000 క్యాండిల్ బల్బు వెలిగినట్టుగా, అంతవరకు కరెంటు లేకుండా ఉండి ఒకేసారి 1000 క్యాండిల్ బల్బు వెలిగితే ఎంత వెలుతురు వస్తుందో అలాంటి మీకు మీ మనస్సుకు మీకు ఏదో శక్తి ఆవహించినట్టుగా మంచి మనోధైర్యం ఏర్పడుతుంది. మంచి ఆలోచనలలో వస్తారు. ఆ సమయంలో మీకు స్నేహితులు కూడా మంచి ఆలోచనలు ఇచ్చి మీకు అడుగును ముందుకు పడేటట్టుగా చేస్తారు. ఈ 3 వారాలలో మీరు తలపెట్టిన ఒక కార్యక్రమం ఆ 4వ వారంలో ముందుకు అడుగుబడి ఆ కార్యక్రమానికి అంకురార్పణం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అన్నింటా విజయం కలగడానికి 4వ వారం మీకు సుఖ సంతోషాలను ఇస్తూ మీ కుటుంబంలో కూడా సుఖ సంతోషాల జీవితం గడపడానికి ఆస్కారం ఉంది. అందుకే చెప్తున్నాను, ఈనాడు జరగలేదని చెప్పి బాధపడకండి. కార్యం రేపు జరిగి తీరుతుంది. రేపు అనేటువంటిది ఒకటి ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ఈనాడు జరగకపోవచ్చు. ఈనాడు సూర్యోదయం కాలేదని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటే మనం బాధపడితే సూర్యోదయం అవుతుందా? అది ఏ సమయంలో ఎప్పుడు ఏది కావాలో అది జరిగి తీరుతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈనాడు కార్యం చెడిపోయింది, కార్యం కాదో ఏమో అనేటువంటి ఒక బాధపడకండి. రేపు అనేటువంటిది ఉంది. ఆ రేపు అనేటువంటిది తప్పకుండా మన కార్యక్రమాలు నెరవేరుస్తుంది. రేపు మంచి రోజు వస్తుంది. అయితే మరి ఇంతసేపు ఏం చేయాలి అంటే, ముందుగా చెప్పినట్టుగా మీరు ఈ నెలలో దత్తాత్రేయ స్వామి చరిత్రనే పారాయణం చేయండి. దత్తగురువునే పట్టుకోండి. ఎందుకంటే తులారాశికి 8వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆ దత్తగురువునే పట్టుకొని ఆ దత్తాత్రేయ స్వామి యొక్క చరణు పొందినట్టయితే మీకు అన్ని విధాల ఆ దత్తుడు దగ్గరుండి మీకు మీ జీవితాన్ని నడిపిస్తాడు. సుఖంగా ఉండండి. ప్రతిరోజు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మనస్సులో అనుకుంటూ కాలాన్ని గడపండి. ఇది శుభం.